హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిహెచ్ఎస్ గేమింగ్. గాయస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. గాయస్, మీకైతే ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, డిహెచ్ఎస్ గేమింగ్ అనే అకౌంట్ నేను ఆడతా కదా అని. డిహెచ్ఎస్ గేమింగ్ అకౌంట్ అయితే నాదైతే కాదు, అది వచ్చేసి మా అన్నయ్య అకౌంట్. నా అకౌంట్ కొన్ని రోజులు మా ఫ్రెండ్ ఆడుకుంటానంటే ఇచ్చాను. ఈ జాక్ అనే అకౌంట్ మాత్రం నాది. డైలీ ఈ అకౌంట్ నుండి వస్తాయి వీడియోస్. కాకపోతే ఏంటంటే మా ఫ్రెండ్ అడిగాడని చెప్పి నేనైతే ఇచ్చాను, అది బాగోదని చెప్పి. ఆ అకౌంట్లో నేమ్ మార్చి నేను ఆడుతున్నాను, మా అన్నయ్య అకౌంట్లో డిహెచ్ఎస్ గేమింగ్ అనే అకౌంట్. దీంట్లో కూడా నేమ్ చేంజింగ్ కార్డు తీసుకుని మారుస్తాను. అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసేసి అంటే మన బిఆర్ న్యూ ర్యాంక్ సీజన్ అయితే అప్డేట్ ఇచ్చాడు కదా, ఇప్పుడు కాదు ఫస్ట్ తారీఖున అప్డేట్ ఇచ్చాడు అనుకోండి. కాకపోతే ఏంటంటే నేను ఇవాళ మా అన్నయ్యతో అయితే కూర్చొని ర్యాంక్ పుష్ చేస్తున్నాను. చూడండి ఎట్లా ఆడతాడు మా అన్నయ్య కూడా బాగా ఆడతాడు. కాకపోతే ఏంటంటే వాడు ఫోన్ పగిలిపోవడం వల్ల గేమ్ అయితే డిలీట్ చేసేసాడు. మళ్ళీ కొత్త ఫోన్ అయితే కొన్నాడు రీసెంట్గానే, ఒక 1 month బ్యాక్. కాకపోతే వాడికి సెమ్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల కొంచెం గేమ్ ఆడలేదు. ఇప్పుడైతే హాలిడేస్ వాడికి. వాడితో కలిసి గేమ్ అయితే ర్యాంక్ పుష్ అనేది చేస్తున్నాను. డైలీ వాడితోనే ఆడతాను. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాడితో వీడియో చేయాలి అనిపించి వాడిని రమ్మన్నాను. వాడు వచ్చాడు ఆన్లైన్లోకి. వాడితో కలిసి ర్యాంక్ పుష్ అయితే చేద్దాం. చూడండి మా అన్నయ్య బాగా ఆడతాడా నేను బాగా ఆడతాను, కామెంట్ అయితే చేయండి. గాయస్, మీలో చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ ఏం చేయట్లేదు. మీరు వీడియో లైక్ చేస్తేనే చాలా ఎక్కువ మందికి అయితే రికమెండ్ అనేది అవుతుంది. గాయస్, June 1st తారీఖున అయితే సిఎస్ అనేది సీజన్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాడు. మీలో చాలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు వీడియో చూస్తున్న వాళ్ళు మీ యూఐడి అయితే కామెంట్ చేయండి. నేనైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే పెడతాను. నాకు ఎటువంటి లెవెల్ కానీ గన్ స్కిన్స్ అకౌంట్స్తో కానీ నాకు సంబంధం అయితే లేదు. నాకైతే గేమ్ ప్లే ఇంపార్టెంట్. కొన్ని రోజుల్లో మనం అయితే గిల్లు కూడా క్రియేట్ చేద్దాం. ఇంతలోనే ఒక ఎనిమిది అయితే వచ్చాడు. డ్యామేజ్ హెడ్ షాట్ అయితే కొట్టేసాం MP40తో వచ్చి. మా అన్నయ్య ట్రై చేశాడు కానీ మా అన్నయ్య గడికి మనమైతే దొబ్బేసాం. సారీ బ్రో. ఫ్రెండ్ అయితే ఎనిమిస్ ఉన్నారు బ్రో. ఇంకో డ్యూ ఉంది, అక్కడ ఫైట్ అయితే జరుగుతుంది, చూద్దాం. ఇక్కడ డ్యూ అయిపోయింది, ఇంకో డ్యూ వచ్చింది. అలాగే వెళ్ళి క్రియేట్ అనేది చేద్దాం, చూద్దాం. కరెక్ట్గా పడింది బ్రో. ఇప్పుడు ఇద్దరికి ఫుల్ లిట్ బ్రో. మనమైతే వెళ్ళి ఇద్దరు ఫినిష్ చేద్దాం. బాల్ పట్టలేదు బ్రో, పడింది. సక్సెస్ఫుల్గా అయితే మనం అయితే డ్యూని అయితే కంప్లీట్గా బ్యాలా చేసి గ్రానైట్తో సగం అయితే డ్యామేజ్ చేసి కొట్టేసాం మనం కామెడీగా. మెడికిట్లు అయిపోయినాయి బ్రో. కార్ కూడా డ్యామేజ్ అయిపోయింది బ్రో. ఇంతలో ఫ్రెండ్లు ఉన్నాయి కూడా బ్రో. నా MP40 బ్రో స్కైల్ వేసేసాడు. హీల్ చేసుకుందాం ముందు మనకు MP40 మనకు కావాలి. లేదంటే బేలా అయిపోతాం. బైసంతో కొట్టలేను బ్రో. నాకు అలవాట్లేదు. ముందు ప్రశాంతంగా నా MP40 తీసుకుంటాను బ్రో. మా వాడికి డ్యామేజ్ మా అన్నయ్య అయితే ఒక నాకు చేశాడు. మా వాడు నాకైపోయాడు. రివైవ్ ఇస్తాం. వాడు చూడండి బ్రో ఎంత ధైర్యంగా వచ్చేస్తున్నాడు. వాడికి మొహం బాగా కొట్టేద్దాం. పిల్లలు అనుకుంటున్నావు ఏంట్రా బాబు. వాడు చూడండి బ్రో ఎంత ధైర్యం అయితే అసలు స్ట్రైట్గా వచ్చేస్తున్నాడు. వాళ్ళు కూడా వేసుకోవట్లేదు వాడు. ఇక్కడ కార్ అయితే ఉంది, ఎక్కుదాం వద్దా? ఎక్కుదాం. చాలా డ్యామేజ్ అవుతుంది బ్రో. మన చేద్దాం. పెద్ద దొరకరు నాకు. మనమైతే పీక్లోకి వెళ్దాం. పీక్లోకి కూడా వెళ్తాక లేదు బ్రో. జోన్ వచ్చేసి బ్రో ఏంటి బ్రో ఇన్ని డ్రాపులు పడినాయి వరుసనే. అది డ్రాపులు పడినాయి బ్రో. ఒకటన్నా లూట్ చేసుకోవాలి వెళ్ళి. దీంట్లో ఇద్దరు ఎనిమిస్ ఉన్నారు బ్రో. వెయిట్, నేడేద్దాం. వాడు ప్యానిక్ అయిపోతాడు ఖచ్చితంగా. బయటకన్నా వస్తాడు లేదా ఇంట్లోనే వస్తాడు వాడు. ఇప్పుడు 143 డ్యామేజ్ పడింది బ్రో వాడికి. దీంతో చంపుకుంటున్నాను బ్రో. పింగ్ బ్రో, సిగ్నల్ పోయింది బ్రో. నాకు సిగ్నల్ రావట్లేదు బ్రో ఇంటికాడ సరిగ్గా. వైఫై ఇబ్బంది.
మనమైతే ఫ్యాక్టరీలోకి వెళ్ళి 4x స్కోప్ అయితే కొనుక్కోవాలి బ్రో. 4x స్కోప్ లేదు, సైలెన్సర్ ఉంది. కానీ ఇంతలోనే ఫ్యాక్టరీలో అయితే ఎనిమిది కనిపించాడు బ్రో. వీడికైతే ప్యూర్ రెడ్ తీసాను అనుకోరేమంతో పాపం భయపడతాడు బ్రో. ఇంకోసారి గేమ్ అంటాడు. 4x స్కోప్ అయితే కొనుక్కొని త్వరగా వెళ్ళాలి బ్రో. జోన్ వచ్చేసింది. ఈ ఆగవే, జోన్ కూడా స్పీడ్గానే లాగుతుంది బ్రో. అయినా పర్లేదు బ్రో. కార్ ఉంది మన దగ్గర. 13 మెడికిట్లు ఉన్నాయి బ్రో, చాలా ఉన్నాయి. మనమైతే ఈ బిల్డింగ్లో వెయిట్ చేద్దాం. ఈ బిల్డింగ్లో జోన్ అయితే ఉంది ప్రశాంతంగా. ఎక్కడ ఎనిమిస్ ఉన్నా మనకు కనపడతారు. ల్యాండ్ మైన్లు పెడదాం బ్రో. ముందు ల్యాండ్ మైన్లు పెట్టేసి చక్కగా కొడదాం. వల్ల ఇక్కడ పెడదాం కరెక్ట్గా. రన్నింగ్ మార్చుకుంటారు. ఫ్రంట్ ఎవడో ఈ జోన్లో డ్రాప్ చేస్తున్నాడు బ్రో. కనపట్టలేదు బ్రో. ఇటు చెత్తనా కొడుకు బేల. ఇంకెక్కడున్నారో చెక్ చేయాలి. ఫ్రంట్ ఇంట్లో ఎక్కడో ఉన్నాడు బ్రో. ఎనిమిది ఉన్నాడు ఫ్రంట్ ఇంట్లో. మా అన్నని ఏదో కొడుతున్నాడు ఆడు. నన్ను చూసుకోకుండా చూడలేదు బ్రో నన్ను. ఇంకా మా అన్ననే కొడుతున్నాడు ఆడు. కింద దిగుతాడుగా. ఇప్పుడు చెప్దాం. నా కొడక దిగు. నువ్వు దిగట్లేదు. వచ్చాడు బ్రో వీడు. బ్రో మా అన్నది అనుకుంటా బ్రో కిల్లు. అది నేను లేపేసా. ఇది రెండో కిల్లు బ్రో. మా అన్నది నేను లేపేస్తాం బ్రో. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ యూఐడిని అయితే కామెంట్ చేయండి బ్రో. నేనైతే రిక్వెస్ట్ అనేది పెడుతున్నాను, ఖచ్చితంగా పెడతాను నేను. ఇంతలో నాకు క్రాస్ పెట్ కదా బ్రో. మా అన్నని కొడుతున్నాడు బ్రోడు. చాలా తెలుసు బ్రో. మా అన్నకి చాలా తగ్గించేసాడు బ్లడ్ మాత్రం. రెండో ఎంత ఉంటుంది. వీడికైతే ప్యూర్ రెడ్ అయితే ఇచ్చేసి అనుకోవడం ఉంటాం. ఇంకొకడు ఉంటాడు వాళ్ళ టీమేట్. ఎక్కడ టాప్ 5కి అయితే వచ్చాం మేమిద్దరం కాదు, ఇంకా ముగ్గురు ఉన్నారు. వీటి సోలో అయితే ఇంకో డివై ఉంటుంది. ఒక పని చేద్దాం బ్రో, కంటిన్యూస్గా ఫైర్ చేసేద్దాం అంటే బుల్లెట్లు కూడా లేవు బ్రో. చాలా అయిపోయినాయి. అదే పోయింది బ్రో. కంటిన్యూస్గా ఫైర్ చేసేద్దాం. ఇప్పుడు ఎన్ని గ్లోవాలు ఉన్నాయి బ్రో వాడి దగ్గర. అతనే ఉంటున్నాడు బ్రో. వాడు కూడా అయిపోయాడు. టీమ్ వైప్. ఇంకొక ఇద్దరైతే ఉన్నారు. ఎక్కడున్నారు ఇల్లు కనపట్లేదు నాకు. చూడాలి. చూసి ఈ జోన్లో ఎక్కడున్నారు బ్రో ఇద్దరు. ఇంత క్యాంపర్ నా కొడుకులు ఏంటి బ్రో అసలు. నేను మా అన్నయ్య అయితే చాలా ఓపెన్లో అయితే తిరుగుతున్నాం బ్రో. ఎవడన్నా పుసుకు మనం వంట అయితే బేల. రాయి మీద అయితే ఒకడు ఉన్నాడు బ్రో. బ్రో హెడ్ పెట్టి కొడితే బాడీకి ఏమైందండి బ్రో ఇది. బేల. ఇటు సైడ్ ఒకడు, రైట్ సైడ్ ఒకడు, లెఫ్ట్ సైడ్ ఒకడు. బాగానే నాటకాలు. బూతులు తట్టుకోడు. వెయిట్ చేద్దాం. స్పైడర్ వేసాడు బ్రో. చెప్తున్నా వేసాను గాడు. మా అన్నయ్య వాడిని చూసుకుంటే నేను చూసుకుంటా బ్రో. లాంచ్లు ఇన్ని ఉన్నాయి. 5 ఉన్నాయి బ్రో. బ్రో పని చేద్దాం బ్రో. యూట్యూబ్ చంపేద్దాం బ్రో. ఇండి అక్కడికి మళ్ళీ బతికి దీనిగానే అయిపోయింది బ్రో. అయిపోయాడు బ్రో. పాపం బ్రో దీంతో చంపేసాం బ్రో. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం